హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో మనం ఓటింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓటింగ్ అయితే మామూలుగా లేదు భయ్యా, దారుణంగా ఉంది. ఎవరు ఎప్పుడు ఎంత పైకి వెళ్తున్నారో అర్థం కావట్లేదు అనమాట. చాలా మంది ఎక్కువ నాకు మెసేజ్లు వస్తుంది ఏంటంటే, కళ్యాణ్ సెకండ్ పొజిషన్లోకి వచ్చేసాడా అన్న, ఇమాన్యుయల్ కళ్యాణ్ని దాటేశాడా, కళ్యాణ్ కన్నా ఎక్కువ ఓటింగ్ పడుతుందంట, నిజమేనా ఇమాన్యుయల్కి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి ఈరోజు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మ్యాటర్లోకి వెళ్తే ఇంక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను, అంతే. సో డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తే, స్టార్టింగ్ కళ్యాణ్ భయ్య ఫస్ట్ ఓటింగ్లో ఉన్నది కళ్యాణే. 100% కళ్యాణ్ టాప్ 1లో అయితే ఉన్నాడు. కళ్యాణ్కి అయితే ఓటింగ్ చాలా 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 బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఈ పర్టికులర్గా ఈ వీక్ చూసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. దేనికిరా అంటే అది మీ అందరికీ తెలిసిన విషయమే, మీరు అంత డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఈ వీక్ కళ్యాణ్ని ప్రతి ఒక్క రివ్యూరు లేకపోతే ప్రతి ఒక్కడు బంగారు కొండ, గోల్డ్, డైమండ్, వజ్రాలు ఏది చెప్తాం, నేను తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా ఒకటే. గోల్డ్ అంటున్నారు, డైమండ్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు. అంత బాగా ఆడాడు అనమాట ఈ వీక్ కళ్యాణ్. అంత బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగాడు గేమ్ని. ఎలారా అంటే, ఇప్పుడు నామినేట్ చేసిన వాళ్ళకే సాయం చేస్తానని ముందుకు వచ్చేయడం, లేకపోతే నేను ఎప్పుడు నేను త్యాగం చేసినా సరే మీ అందరికీ సాయం చేయడానికి రెడీగా ఉంటానని చెప్పే మనస్తత్వం. అంతేకాకుండా సుమనన్న వేలు చూపించుకు అని చెప్పి చాలా పెద్దగా అరిచేసి ఏదో పెద్ద కళ్యాణ్ తప్పు చేసినట్టు ఆ రోజు నామినేట్ చేశాడు సుమనన్న కళ్యాణ్ని. కానీ అదే కళ్యాణ్ తర్వాత రోజు సుమనన్నకి ఆ రోజు ఆ రోప్ టాస్క్లో హెల్ప్ చేయడం, ఆ తర్వాత రోప్ టాస్క్లో గెలిచిన తర్వాత 20 మినిట్స్ ఆ బోర్డు పట్టుకొని ఆ 20 మినిట్స్ సుమనన్నకి ఇచ్చి కళ్యాణ్ 15 మినిట్స్ తీసుకోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే కళ్యాణ్ సూపర్ రా, కళ్యాణ్ బంగారు కొండరా అని చెప్పి అనడానికి చాలా జరిగాయి. అంతేకాకుండా దివ్య వాళ్ళ మదర్ నేను వచ్చినప్పుడు అందరి గురించి ఒక్కొక్క మాట చెప్తుంటే కళ్యాణ్ గురించి ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట? పక్కింటి కుర్రాడు, బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్టుగా, పక్కింటి కుర్రాడు అన్నట్టుగా చెప్తారనమాట ఆవిడ. అవి మీ అందరికి చూసే ఉంటారు. సో చాలా మందికి అలాగే అనిపించింది. మన మనిషి, మన పక్క ఇంటి కుర్రాడు ఎలా ఉంటాడో అలా ఉన్నట్టుగానే అనిపించింది. సో దివ్య వాళ్ళ మదర్ చెప్పింది తప్పేం కాదు, కరెక్ట్గానే చెప్పారు. సో నాకే కాదు, చాలా మందికి అలాగ అనిపించింది. ఎంతమందికి అలాగ అనిపించిందో జెన్యున్గా కింద కామెంట్ చేసి చెప్పండి. సో కళ్యాణ్కి ఓటింగ్ దారుణంగా పెరగడానికి ఇది కూడా ఒక కారణం అనమాట. చాలా మంచి మనసు, మంచి కుర్రోడు రా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఒక్కొక్కడికి, చాలా మందికి వచ్చింది. అండ్ అంతేకాకుండా తనూజ ఈ వీక్ నామినేషన్స్లో లేదు. లేకపోవడంతో కూడా తనూజకు కొన్ని బ్యాడ్ జరుగుతున్నాయి, కొన్ని నెగిటివ్గా వెళ్ళేటట్టు కొంచెం జరుగుతున్నాయి. అంటే బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనూజ ఏం ఆడకుండానే తనూజకు 60 మినిట్స్ ఇచ్చారు. ఇలా తనూజకు కొన్ని నెగిటివ్ అయ్యాయి. సో అది మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. సో అలా ఏమైందంటే కళ్యాణ్కి ఓట్లు వేసే ఫ్యాన్స్ కూడా కొంచెం పెరిగారు అనమాట. సో ఆ లెక్కను చూసుకుంటే కళ్యాణ్ టాప్ 1లోనే ఉన్నాడు. అండ్ తనూజ, కళ్యాణ్ చాలా వీక్స్ నుంచి ఓటింగ్లో నామినేషన్స్లో ఉంటున్నారు. కళ్యాణ్, తనూజ విన్నర్ ఎవరు రన్నర్ వీళ్ళిద్దరిలోనే ఉంటారని ఆల్మోస్ట్ పబ్లిక్ ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ టాప్ 1లో ఉన్నాడు అని మీరు టెన్షన్ పెట్టుకోకండి. కానీ ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా అని చెప్పి మళ్ళీ మీరు ఓట్లు తగ్గించకూడదు, అదనమాట సంగతి. మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి, మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి. సంజన కావనివ్వచ్చు, కళ్యాణ్ కావనివ్వచ్చు, డీమోన్ కావనివ్వచ్చు, ఇమాన్యుయల్ కావనివ్వచ్చు, ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లు వేసుకోండి. మీరైతే ఆపియొద్దు. ఒకడొచ్చి ఇమాన్యుయల్ టాప్ 1లో ఉన్నాడు అన్నాడు కదా, ఒకడొచ్చి నాలాంటి గొట్టంగడు వచ్చి ఇప్పుడు కళ్యాణ్ టాప్ 1లో ఉన్నాడు అన్నాడు కదా, ఇంకా ధీమా పడిపోదాం, ఇంకా సూపర్ అయితే మనోడు టాప్ 1లోనే ఉన్నాడని, మీకు నచ్చిన వాళ్ళు టాప్ 1లోనే ఉన్నారని ఎవరైనా చెప్తే మీరు నిరాశ పడిపోయి ఎక్కువ ఉత్సాహపడిపోయి ఇంకా ఆపేద్దాం ఎక్కడితోని అని చెప్పి ఓట్లు వేయడం మాత్రం ఆపకూడదు. ఓట్లు వేసాడు ఆపారంటే ఇంక మీ కంటెస్టెంట్ పాతాలకు పడిపోతాడు అనమాట. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. సో కళ్యాణ్ అయితే ఎక్కడ చూసినా మంచి పేరు అయితే కొడుతున్నాడు. మరి అది సింపతి కోసం చేస్తున్నాడు, మీరు కామెంట్ చేయండి. అంటే కొంతమంది వాళ్ళు అడుగుతున్నారు, కళ్యాణ్ సింపతి కోసం ప్రతిదీ త్యాగం చేసేస్తాను అంటున్నాడు అనేసి. సో నాకైతే ఎక్కడ అలా అనిపించలేదు. మీకు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో చూద్దాం ఎంతమందికి అలాగ అనిపించిందో. సో అదనమాట, టాప్ 1 అయితే కళ్యాణ్ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాడు. అండ్ టాప్ 2కి వచ్చేసరికి ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ టాప్ 2లోకి ఎలాగొచ్చాడు రా అనేసి అర్థమే కావట్లేదు నాకు. అంటే అర్థం కావడం కేట్లేదు, మంచి కంటెస్టెంట్. సో ఫస్ట్ వీక్ నుంచి బ్యాడ్ లక్ అంతే ఇమాన్యుయల్కి. ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇన్ని వారాలు నామినేషన్స్లో లేకపోవడం ఇమాన్యుయల్ బ్యాడ్ లక్. ఆ బ్యాడ్ లక్ వల్ల ఇమాన్యుయల్ ఇప్పుడు విన్నింగ్ రేస్లో లేడు. చాలామంది ఇప్పుడు విన్నర్ ఎవరు అనుకుంటున్నాం అంటే, విన్నరా తనుజ కళ్యాణ్ ఇద్దరులో ఎవరో ఒకరు అయిపోతారు అని చాలామంది అంటారు. ఎందుకు? ఇన్ని వారాలు నామినేషన్స్లో ఉండడం, ఇద్దరు టాప్ 1 టాప్ 2లో ఉండడం, ఇలా విన్నరు రన్నర్ వీళ్ళిద్దరిలోనే ఉంటారని ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు. ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ సిలబస్ అనమాట. అంటే ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాలేదు, అది అతను బ్యాడ్ లక్. కానీ రాక ఇన్ని 10 వీక్స్ తర్వాత ఇప్పుడు వచ్చాడు నామినేషన్స్లోకి, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు భయ్యా. ఇమాన్యుయల్కి ఏమీ తక్కువ పడట్లే, దారుణంగా పడుతుంది ఓటింగ్, దారుణంగా.
ఇంక మీరు ఊహించుకోండి, ఇంకా కళ్యాణ్ ఆల్మోస్ట్ దాటేస్తాడేమో అన్న రేంజ్లో కూడా వెళ్ళాడు ఒక టైంలో. అంత దారుణంగా ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఓటింగ్లో ఫ్యామిలీ వీక్ కూడా ప్రభావితం చూపిస్తుంది అనమాట. ఇంకా ఇమాన్యుల్ది రాలేదు, కళ్యాణ్ది కూడా రాలేదు. కళ్యాణ్ది ఈ రోజు వస్తుంది మ్యాక్సిమం. నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ప్రోమో కూడా వస్తుందేమో, ప్రోమో 3లో ఉండొచ్చు మ్యాక్సిమం కళ్యాణ్ వాళ్ళ మదర్ది. సో అదనమాట సంగతి. ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత చాలా మంది కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం, ఆ ఫ్యామిలీస్ నచ్చడం అండ్ ఆ కంటెస్ట్మెంట్ పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఓట్లు వేస్తున్నారు. ఆ విధంగా కూడా ఓట్లు పెరుగుతున్నాయి. సో ఇమాన్యుల్కి కళ్యాణ్కి ఇంకా ఈ రోజు కళ్యాణ్కి పెరిగే అవకాశం ఉంది అండ్ రేపు ఇమాన్యుల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో నో డౌట్ వీళ్ళకి ఇంకా ఓటింగ్ పెరుగుతుంది. బట్ ఇమాన్యుల్ అయితే సెకండ్ ప్లేస్ ఉన్నాడు భయ్య. కామెడీ ఇంకా టాస్క్లు 3 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఒకసారి క్యాప్టెన్సీ త్యాగం చేసాడు సంజనా గారి కోసం. సో ఇలా చూసుకుంటూ 3 సార్లు అయినట్టే. అండ్ అంత బాగా ఆడుతున్న టాస్క్లు సూపర్ అనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి చేత మెప్పించుకుంటున్నాడు అనమాట. అంతేకాకుండా సాటర్డే సండే షూటింగ్ అవుతున్నప్పుడు నాగార్జున గారు వచ్చి మీకు ఎవరు ఇష్టం అని చెప్పి అక్కడ ఉన్న పబ్లిక్ అడుగుతుంటే ఆల్మోస్ట్ అక్కడ చాలా మంది తనుజ పేరు కన్నా ఇమాన్యుల్ పేరు ఎక్కువ చెప్పిన వాళ్ళు కనబడ్డారు నాకైతే. అంతేనా? అంతే. తనుజ ఇమాన్యుల్ వీళ్ళ పేర్లు ఎక్కువ చెప్తున్నారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు ఇమాన్యుల్. బట్ ఎక్కడ మైనస్ అయిందిరా అని అంటే నామినేషన్స్లోకి రాకపోవడం బ్యాడ్ లక్ అనమాట ఇమాన్యుల్కి. సో అలాగైపోయింది పరిస్థితి. బట్ ఏ మాటగా మాట ఈ నెక్స్ట్ వీక్ వచ్చే వీక్స్లో కూడా ఇంకా ఇమాన్యుల్ నామినేషన్స్లో ఉంటే మాత్రం తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే విన్నర్ అని మీరు డిసైడ్ అయిపోవద్దు. ఇమాన్యుల్ కూడా విన్నింగ్ రేస్లోనే ఉన్నాడు. ఒకవేళ ఇంకా రాబోయే వీక్స్లో నామినేషన్స్లోకి వచ్చాడే అనుకోండి, కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ ఫ్యాన్స్ గుండె మీద చెయ్యేసుకోండి, మీకు ఇంకో కాంపిటీషన్ వచ్చినట్టే ఫిక్స్ అయిపోండి. అంత దారుణంగా ఉంది భయ్య ఓటింగ్ అయితే మాత్రం ఇమాన్యుల్ది. సూపర్. నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే టాస్క్లు బాగా ఆడతాడు, కామెడీ బాగా చేస్తాడు, బాగుంది. ఒక మంచి కంటెస్టెంట్. ఈ సీజన్ 9లో కొంచెం పర్వాలేదు, మంచిగా అనిపించే కంటెస్టెంట్ ఇమాన్యుల్ కూడా కాబట్టి తప్పులేదు. ఇమాన్యుల్ విన్నింగ్ రేస్లో కూడా రావచ్చు, ఎందుకు రాకూడదు, ఎవరికోసం రాకూడదు. సో బాగుంది. తర్వాత కళ్యాణ్ ఇమాన్యుల్ తర్వాత బర్నీ గారు ఉన్నారనమాట. సో బర్నీ గారికి అయితే మంచి ఎపిసోడ్ పడబోతుంది ఈ రోజు కూడా. ఎందుకంటే వాళ్ళ డాటర్ రాబోతున్నారు. వాళ్ళ డాటర్ బర్నీ గారికి ఇక్కడ రిప్స్ మీద దెబ్బ తగిలే కదా ఆ రోజు టాస్క్లో. సో దాని గురించి గట్రా చూసి కొంచెం బాధపడి సాడ్గా ఫీల్ అయ్యి ఈ డాటర్ ఫాదర్ బాండింగ్ కొంచెం చాలా మందికి నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు ఏంటి గురు ఈ నటన, చాలా మంది నాకు అన్నారు అన్నమాట, ఏంటి గురు ఈ డ్రామాలు, ఈ ప్రోమోలు, ఆ ఏడుపులు, మొన్నే కదా వెళ్ళేసి వచ్చారు అతను అని చెప్పి మీరు అనొచ్చు. మీరు ఎంత అన్నా అక్కడ ఆవిడ బయటికి వెళ్ళి బర్నీ గారు లోపలికి వచ్చాకే కదా దెబ్బ తగిలింది. అఫ్కోర్స్ దెబ్బ తగిలితే ఏ తండ్రికి దెబ్బ తగిలినా కూతురు చూసి తట్టుకోలేదు. ఆ ఎమోషన్ అక్కడ కనబడుతుంది. దయచేసి ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు, ఎవరు ఫ్యామిలీని అయితే తిట్టొద్దు. కొంతమందికి చెప్తున్నాను, అందరూ కాదు కొంతమంది అంటున్నారు అనమాట ఏంటి డ్రామాలు అవి అనేసి. లైట్ తీసుకోండి. ఫ్యామిలీ వీక్ అంటే ప్రతి సీజన్ ఇంతే, ఇలాగే ఉంటుంది. మనకు నచ్చినా నచ్చపోయినా తప్పదు, వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే బెస్ట్. సో అదనమాట. బర్నీ గారికి ఈ రోజు కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓటింగ్. అండ్ అఫ్ కోర్స్ అతను థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు, ఇందులో నో డౌట్. తర్వాత డీమోన్ పవన్ ఉన్నాడు అనమాట. డీమోన్ పవన్కి మొన్న వాళ్ళ మదర్ రావడం, నిన్నే వాళ్ళు, సో వాళ్ళ మదర్ రావడం అదంతా, వాళ్ళ మదర్ కూడా మంచిగా పొందిగ్గా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడడం, మెల్లిమెల్లిగా సాంప్రదాయంగా అంత బాగా అనిపించింది. సో డీమోన్ పవన్ వాళ్ళ హ్యాపీ, వాళ్ళ అమ్మగారు హ్యాపీ. సో అందరూ చిల్డ్ మోడ్లో ఉన్నారు, హ్యాపీ. ఓట్లు కూడా అతనికి బాగానే ఇంప్రూవ్ అయ్యాయి. ఇంప్రూవ్ అవ్వడం అంటే అంతే, ఇంకా ఎలా రెగ్యులర్గా అవుతున్నాయి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆ నామినేషన్స్లో నిబ్బతనం ప్రవర్తించాడు కదా, అక్కడి నుంచి డీమోన్ పవన్ అయితే కొంచెం మర్చిపోయారు అనమాట జనాలు, కొంచెం మర్చిపోయారు. సో ఆ దెబ్బ అయితే పడింది డీమోన్ పవన్కి. సో అదనమాట. తర్వాత పవన్ తర్వాత ఎవరున్నారు? సంజన గారు, దివ్య. వీళ్ళిద్దరిలో భయ్య ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వబోతున్నారు. అసలు ఏంట్రా, ఎవర్రా వెళ్ళిపోతున్నారు, ఏం జరగబోతుందిరా అని అంటే, దివ్య ఉంటే నెక్స్ట్ 4 వీక్స్ కొంచెం ఇష్యూస్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కొంచెం మ్యాటర్ జరుగుతుంది. బట్ సంజన గారు ఉంటే జరుగుతాయి అంటే డౌటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే టికెట్ టు ఫినాలే టాస్క్లు, లేకపోతే ఇలా కొన్ని టాస్కులు పెడతారు. ఆ టాస్కుల్లో కూడా కొంచెం సంజన గారు గెలవగలరా అంటే అఫ్కోర్స్ ఆవిడ వల్ల అవ్వరు భయ్య, అవ్వదు. మరి మీరు చేదు నిజం ఒప్పుకోవాల్సిందే, మనం నిజం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడ పాపం టాస్క్లు ఆడలేరు, ఆవిడకి అవ్వదు. ఆవిడ వల్ల ఎంత అవుతుందో అంత ఆడతారు. సో ఆవిడ వల్ల అవ్వట్లేదు. సో ఆ విషయంలో కూడా ఆవిడ కొంచెం వెనకబట్లోనే ఉంటారు. బిగ్ బాస్ టీము సంజన గారి కోట్లు ఏమాత్రం తక్కువ వచ్చినా పంపించడానికి అస్సలు వెనకాడరు. ఎందుకంటే అంత కంటెంట్ కూడా ఆవిడ నుంచి ఈ మధ్యన అంత ఎక్స్పెక్టింగ్ లేదు. ఆవిడ స్టార్టింగ్ వీక్స్లో దొంగతనం చేశారు. బట్ ఈ వీక్స్లో ఈ రానున్న రోజులు మనం కొత్తగా చూసుకుంటే ఈ 3-4 వీక్స్ బ్యాక్ మనం అంతా ఒకసారి వెనక్కి తిరిగేసుకుంటే సంజన గారి అంత హైలైట్ టాపిక్ ఏంటి లేదు. సో అలా లేకపోవడం వల్ల బిగ్ బాస్ టీంకి కూడా లాసే. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఓటింగ్ తక్కువ వస్తే పంపిద్దామని. సో దివ్య గారు, సంజన గారు వీళ్ళిద్దరిలో ఈ వారం ఎలిమినేట్ అయితే పక్కా అవుతారనమాట. అండ్ దివ్య గారు చూసుకుంటే ఈవిడ కూడా ఓకే గొడవలు అయితే గట్టిగా పెట్టుకుంటున్నారు, కానీ ఎంత గొడవలు అయినా టాస్క్లో కొంచెం అంతంత మాత్రం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీరు సరిగ్గా గమనిస్తే. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్న వాళ్ళలో ఇష్యూస్ ఎవరితోనైనా రన్ అవుతున్నాయి అంటే దివ్య గారికే రన్ అవుతున్నాయి.
మిగిలిన వాళ్ళందరూ మనం ఎవరెవరిని ఇష్యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాం వాళ్ళు ఇష్యూస్ పెట్టుకోవట్లే. ఐ మీన్ ఇమాన్యుల్ ఇష్యూలు పెట్టుకోవాలి, ఐ మీన్ తనుజతో కానీ లేకపోతే కళ్యాణ్తో కానీ వీళ్ళతో రైవలరీ ఏదైనా క్రియేట్ చేసుకుంటే బాగుందని అనుకున్నాం. అలాగే కళ్యాణ్ కూడా తనుజతో ఈ ఫ్రెండ్షిప్ ఈ బాండింగ్ కాకుండా ఏదైనా రైవలరీ క్రియేట్ చేసుకుని ఇష్యూలు క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి విన్నింగ్ రేస్లో ఉన్నారు, వాళ్ళే కాంపిటీషన్లో ఉన్నారు కాబట్టి. బట్ వాళ్ళు ఎవరు అలా చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు మా బాండ్ మా ప్యూర్ ఫ్రెండ్షిప్ మా అది ఇది అని చెప్పేసి వాళ్ళు జెన్యూనిటీ అనుకొని వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అలా గొడవ ఆడితేనే వాళ్ళు హైలైట్ అవుతారు అనమాట, అది మ్యాటర్. సో వాళ్ళు అలా చేయట్లేదు. అక్కడ గొడవ ఆడిన వాడు ఎవడైనా ఉన్నాడని అంటే దివ్య అనే చెప్పుకోవాలి. సో దివ్య గారు కూడా ఈ మధ్యన కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. నిన్న దివ్య వాళ్ళ మదర్ రావు కన్నా కొంచెం పాజిటివ్ ఎపిసోడ్ అయితే ఆవిడకి వచ్చింది. వాళ్ళ మదర్ కొంచెం ఎనర్జెటిక్గా మంచి చిల్ మోడ్లో వచ్చి అందరితో టక మాట్లాడుకొని వెళ్ళిపోవడం, చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యి ఉంటారు. సో దానివల్ల కూడా దివ్య గారు కొంచెం ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎటు నుంచి ఎటు చూసుకున్నా సంజన గారు అండ్ దివ్య గారు వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది భయ్య. మీరైతే ఎవరు వెళ్ళిపోవాలని కోరుకుంటారు, లేకపోతే మీరు ఎవరు ఓటు వేస్తున్నారు ఈ వీక్ అంతా కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు రన్నర్గా చూడాలనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో కన్ఫామ్గా దివ్య అండ్ సంజన నేను ఎవరు అనుకుంటున్నానంటే మ్యాక్సిమం దివ్య గారు వెళ్ళిపోతారేమో అని ఎక్కడో కొడుతుంది. చూద్దాం. సంజన గారికి ఒక సెట్ అయిన టైప్ ఆఫ్ ఆడియన్స్ ఫ్యాన్స్గా అయితే ఉన్నారు, కానీ దివ్య గారికి వాళ్ళు కూడా లేరనమాట, అది అక్కడ వచ్చిన చిక్కు. సో దివ్య గారు అయితే మ్యాక్సిమం వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇది గైస్ ఈ ఓటింగ్ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి గైస్ ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను, దయచేసి సపోర్ట్ చేయండి గైస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బై.